హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐటీఆర్ ఫైలింగ్ గడువులు ఖరారు. మిస్ అయితే జరిమానా అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 2026, 25, 26 ఆర్థిక సంవత్సరానికి అంటే 2026-27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలుకు కేంద్ర ప్రభుత్వం గడువులను అయితే ప్రకటించింది. సో, జీతాలు పొందేట ఉద్యోగులకు ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 2026 జూలై 31 లోపు తమ రిటర్న్స్‌ను ఫైల్ చేయాలి. సో, మనకు ప్రెజెంట్ ఐటీఆర్ 1 అండ్ 2 కూడా అవైలబుల్‌లోకైతే వచ్చాయన్నమాట. సో, ఆడిట్ అవసరం లేని వ్యాపారులు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వ్యక్తులు మరియు ట్రస్టులకు 2026 ఆగస్టు 31 వరకు గడువైతే ఇచ్చారు. నిర్ణీత సమయంలోగా ఫైల్ చేయకపోతే ఆదాయం అనేది 5,00,000 దాటిన వారికి రూ. 5,000, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి రూ. 1,000, రూ. 10,000 మేబీ ఉండొచ్చు. జరిమానా విధిస్తామని జెప్పేసి, అలాగే బాకీపై నెలకు 1% వడ్డీ చొప్పున చెల్లించాల్సి ఉంటుందనైతే అంటున్నారు. మరి ఐటీఆర్ ఫైల్ చేసే ముందు మీ యొక్క ఫార్మ్ 16లో పాటు ఏఐఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ మరియు టీఐఎస్ రిపోర్ట్‌లను నిశితంగా పరిశీలించడం చాలా ముఖ్యము. బ్యాంకు సేవింగ్స్ వడ్డీ, డివిడెండ్స్ మరియు షేర్ మార్కెట్ లావాదేవీల వివరాలు ఇందులో అయితే స్పష్టంగా ఉంటాయి. పన్ను ఆదా కోసం పాత మరియు కొత్త పన్నుల్లో ఏది మేలు చేస్తుందో ముందే లెక్కించుకోవడం ఉత్తమము. ఒకవేళ గడువు మిస్ అయితే గనక 2026 డిసెంబర్ 31 వరకు ఈ మేరకు బిలేటెడ్ రిటర్న్స్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మరి చాలామంది ఆహ్, చాలా కాలం తర్వాత తప్పులు సరిదిద్దుకోవడానికి 2031 మార్చి 31 వరకు కూడా ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్స్ సౌకర్యం అయితే అందుబాటులో ఉంటుంది. గమనించగలరు. సో, మనకు జీతగాళ్ళకు గడువు వచ్చేసి ఈ జూలై 31 అండి. ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ దాఖలు చేసేందుకు. వ్యాపారస్తులకు ఆగస్టు 31 అయితే గడువు. ఆడిట్ లేని వారికి. ఆలస్య రుసుము రూ. 1000 నుండి రూ. 5,000 వరకు సెక్షన్ 234(ఎఫ్) ప్రకారంగా. అలాగే ఫైలింగ్‌కు ముందే ఏఐఎస్, టీఐఎస్ మరియు ఫార్మ్ 26 ఏఎస్‌ను సరిచూసుకోవాలి. అంటే ఇక్కడ మనకు ఆహ్, సేవింగ్స్ అకౌంట్‌లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్, అలాగే ఎఫ్‌డి మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అన్నమాట. ఇవి ఎంత వచ్చాయి అని చెప్పేసి మనకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఏఐఎస్‌లో ఆ వివరాలన్నీ ఉంటాయన్నమాట. చెక్ చేసుకోండి. వీటిని కూడా మనమైతే చూపించాల్సి ఉంటుంది. ఇక రివిజన్ అవకాశం. తప్పులు ఉంటే డిసెంబర్ 31 లోపల మళ్ళా రివైజ్డ్ రిటర్న్స్ కూడా దాఖలు చేయవచ్చు. సో, మొత్తానికి 2025, 26 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ గడువును ప్రభుత్వం ఖరారు చేసింది. ఉద్యోగులకు జూలై 31, వ్యాపారస్తులకు ఆగస్టు 31 తేదీలు చివరి తేదీ గడువుగా అయితే ఉంది. గడువు దాటిన తర్వాత భారీ జరిమానాలు పడే అవకాశం అయితే ఉన్నందున పన్ను చెల్లింపుదారులు తమ ఆర్థిక లావాదేవీలను సరిచూసుకొని ముందస్తుగా ఈ ఫైలింగ్ అనేది పూర్తి చేసుకోవడము శ్రేయస్కరము. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారము. వీడియోనైతే తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.